జై భవానీ, జై భవానీ. ఈ గేటల్ అయితేంది, సీసీ రోడ్లు, మా టెంపుల్ కూడా చెప్తే వెంటనే రాసిస్తే అది టీటీ నుంచి వచ్చిందని చెప్పి అక్కడ అయింది, కానీ అక్కడ నుంచి వచ్చేది మనకు ఫండ్స్. కాబట్టి ఇక్కడ గుడ్డరి కాలనీ అక్కడ స్కూలు వాటర్ ట్యాంక్, మళ్ళా సీసీ రోడ్లు, డ్రైనేజ్ సార్ చేసినవే ఉన్నాయి. కమిటీ హాలు ఇవన్నీ సార్ చేసినవి ఉన్నాయి తప్ప వేరే చేసినవి లేవు, వేరే చేసినది కూడా లేదు. అయితే మాకు ఇప్పుడు మాకు కొంచెం అయితే సీసీ రోడ్డు బన్నాజీ ఇంటి నుంచి ఇక్కడ మన లస్కర్ ఇంటి దగ్గర ఇవి 3 బాకీ ఉన్నాయి తప్ప ఇవన్నీ అయినట్టు. అయితే మాకు సారు గతంలో మండల అధ్యక్షుడు ఉన్నప్పుడు గతంది హాల్కి వస్తుంది నాకు. నేను వేరే రకంగా ఉన్నా అప్పుడు, కానీ నేను సార్ దగ్గర పోయినా. పుసలగల్లికి ఉండే సార్ ఇల్లు, నేను లస్కరు మేము అందరం పోయినాం. నాకు సిరిగుండ మండలం నుంచి కరెంట్ ఉండే, అది కట్ చేసిన తర్వాత మాకు కరెంట్ రాకుండా అయింది. అయితే లస్కర్ ఇట్లా అప్పుడు లస్కర్ భగవంతుండే మేము ఆయన కూడా పోయినాము. సార్ ఒకటే అన్నాడు మాట్లాడి, మాకు ఇక్కడ మా వాళ్ళకు కాకులను చంపి గద్దకేసినట్టున్నది, మీరు ఎందుకు కట్ చేసిండ్రు, వాళ్ళకి ఎట్లా ఇస్తారో కరెంట్ అట్లా మీరు ఇవ్వాలని చెప్తే తెల్లారి మాకు కరెంట్ వచ్చింది. అప్పుడు 2-3 గంటలే కరెంట్ వస్తుంది, ఆ కరెంట్ కూడా కట్ అయింది. సార్ దగ్గర సొంత పనులు ఇవే కాకుండా మేము స్వయంగా పోయి, ఇంటి మనిషి లేక స్వయంగా పోయి మేము ఇంట్లో మాకు సారి పని కావాలంటే చేసాడు. మనకు ప్రైవేట్ పనులు మస్తు అయింది. మా తమ్ముడికి బీమార్ అయితే కరోనా టైంలో సార్ దగ్గరికి పోతే సార్ వెంటనే 2.5 లక్షలు శాంక్షన్ ఇచ్చింది. ఇట్లా మన ఇక్కడ ఇంకోటి అప్పుడు కరోనా టైంలో పిల్లవాడు సీను చచ్చిపోతే నేను సార్కి చెప్పిన, సార్ వాళ్ళు బీద వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా సాయం చేయి సార్, కస్తూర్బాగ్లో ఒక అమ్మాయిని పెట్టండి సార్ అంటే అలా సీను అలా సుని అనే అమ్మాయిని అలా చేర్పించిండు. బీద వాళ్ళని చూస్తుండు సారు, అందరిని చూస్తుండు. మాకు మళ్ళీ ఇంకో క్యాండిడేట్కు వాళ్ళు బీద వాళ్ళు ఉన్నారు సార్ అంటే ఇంకోలను కూడా కస్తూర్బాగ్లో చేర్పించిండు. అట్లా చెప్పుకుంటా పోతే సొంత పనులు మనం ఎన్నో చేసుకున్నాం. కొత్తల దగ్గరికి మనం పోతే రేపు కొత్తలు వస్తే వాళ్ళ దగ్గరికి మనం 5 ఏళ్ళు వాళ్ళకి బతిమిలాడాలా, వాళ్ళు మనం పరిచయం చేసుకోవాలా. మాకు ఇల్లు లేక, మా సొంతం తండ్రి లేక, మాకు సతా ఏ టైంగా ఏ రాత్రి అయినా పోయినా కానీ మనకు ఫోన్లో అవుతున్నాయి పనులు, అవి చూస్తలేరు. ఇలా పరిచయం కావాలంటే నీకు టైం పడుతుంది, కానీ ఇంటి మనిషిని మనం దూరం చేసుకొని మనకి ఇప్పుడు ఏం తక్కువ అయింది. మా వాళ్ళోడు కానీ సర్పేల్ తండకు కానీ మొత్తం తన చేసిందే ఉంది, ఏమీ లేదు. మొన్న యాక్సిడెంట్ అయింది సార్, బస్ యాక్సిడెంట్ అయింది సార్, మొత్తం బీదవాళ్ళు సార్ అని చెప్పి నేను బతిమిలాడితే నాతో ఉప సర్పంచ్ వాళ్ళు వచ్చిండ్రు, 3-4 సార్లు వచ్చిండ్రు. సార్ కోపంగా వచ్చిండు, అరే నేను యాక్సిడెంట్ చేసినట్టు మాట్లాడుతున్నాను అంటే కోపం ఉన్న దగ్గర తిండి ఉంటుంది. వెంటనే ఫోన్ కొట్టిండు, మీరు ఏం చేస్తారు, ఏ సెటిల్మెంట్ చేస్తారో పాపం గరీబులను ఆదుకోండి అని 10 లక్షలు ఇప్పించిండు సార్ ఒకటే మాట మీద ఓటోలకు. ఇది మనం మనసులో పెట్టుకోవాలి. అటువంటి మనకు కేసులు కానీ ఏదైనా కానీ ఏ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కావు, ఇది గ్యారంటీ. మనం ఒక్క మాట సార్ దగ్గర పోతే మనకు అన్నీ సాల్వ్ అవుతాయి, ఏది ఉన్నా చాలదు. అటువంటి మనిషిని మనము ఇవాళ నాకు ఎందుకంటే ఎప్పుడు మాట్లాడే 10 సంవత్సరాల నుంచి మైకు పట్టలే. నేను ఎందుకు అంటానంటే నాకు ఉత్సాహం ఉంది. ఎందుకంటే సార్ మళ్ళీ వస్తే మనం ఇంతనే డెవలప్ చేసుకోవచ్చు. సతతో ఇంటికి పోయి మాట్లాడి సార్ మాకు ఇది కావాలా సార్, మా వాళ్ళకు ప్రాబ్లం అయింది అని చెప్పచ్చు. మా దగ్గర ఇద్దరికి ఒకటి ప్రాబ్లం అయింది సార్, ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ కొందరికి వచ్చింది, కానీ ఇప్పుడు నా ఇంటనే మా నాన్న చనిపోతే 5 లక్షలు వచ్చింది రైతు బీమా, మా తమ్ముడు చనిపోతే 5 లక్షలు వచ్చినాయి రైతు బీమా. ఇట్లా కొందరికి మనం టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి చాలా లబ్ధి పొందిన మనం తండనే కోట్లతోనే వచ్చింది, సార్ చెప్తారు ఆ విషయాలు. అయితే కొందరికి
కొందరికి రాలేదు, వాళ్ళు బాధపడద్దు, వాళ్ళు నాకు గుర్తు కాబట్టి వాళ్ళు ఇది చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు బిల్లు లేని దానికి ఒక మా అమృత గారికి రాలేదు, అలా బిల్లు పాస్ కాలేదు కాబట్టి ఆ బిల్లు చిట్టి ఇస్తే సార్ ఇంటర్వ్యూ చేసినోడు ఆ కాగితం లేక ఒక్కరికి వచ్చింది. వాళ్ళు బాధపడద్దు, ఇంకా ఫ్యూచర్లో మనం ఏం పని చేపించుకోవాలా, దాని బదులు మనం మీకు డబుల్ బెడ్రూమ్ వేరేదా మేము చేపిస్తాం, సార్ దగ్గర పోదాం చేపిద్దాం, అది రాని దానికి మీరు బాధపడద్దు. కొందరికి గట్కర్ రాజడు అంటే వానికి సీఎం రిలీఫ్ ఫండ్ మొన్న వచ్చింది, వెంటనే పింఛన్ కూడా సార్ చెప్తే పింఛన్ కూడా చాలా అయింది. మొన్న వచ్చిండు వాడు ఇదేంది ఏది కాలు చేతులు పడిపోయింది. అటువంటి ఇంకా చెప్పుకుంటూ పోతే మన దగ్గర మస్తు పనులు ఉన్నాయి, నీకు తెచ్చేటే కనిపించడు కాదు, మన సొంత పనులు కూడా చేయించుకుంటున్నాము కాబట్టి మనకు సతా ఉంటుంది, వేరే వాళ్ళ దగ్గర సతా ఉంటుంది. మీరు మన ఓటు అటు ఇటు చేసుకుంటే సార్ దగ్గర ఒకటే ఉంటుంది, సార్కు అటు ఇటు ఉంటే పనులు తక్కువే అయితే చెయ్యడు. ఒకటే మాట మీద అందరూ ఉంటే తనకు ఖుషి ఉంటుంది, సతా ఉండదు, పోయి చెప్పేటందుకు అడిగేటందుకు మాకు కూడా విలువ ఉంటుంది. మీరు అటు ఇటు చేసి వట్టిగా ఖరాబ్ చేసుకోకుండా సార్ ఇంకా ఎవరైనా మాట్లాడుతుంటాం అది కూడా మనం త్వరలో నెరవేర్చుకోవాలంటే మన సార్కు తాండాలు ఉన్నటువంటి మా వాళ్ళు కూడా మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ శ్రీనివాస్, మన పార్టీ మహిళా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ తాండా పెద్దలు అక్కలు చెల్లెళ్ళు ఇంటికి తీసుకుని మరోసారి వచ్చే సందర్భంగా ఫస్ట్ సర్పంచ్ తాండా రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి మీ ఆశీర్వాదం కోసం పంపడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. నేను ఎప్పుడూ మర్చిపోలేను మిమ్మల్ని. మరి ఆ రోజుల్లో మీకు తెలుసు ఇక్కడ కరెంటు దిక్కు లేకుండా చాలా ఇబ్బందులు పడుతుండ్రు. ఎంపీగా ఉన్నప్పుడు కరెంటు ఇప్పించినప్పుడు ఇక్కడ మరి ఇవాళ ఈ తాండా కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు ఈ తాండా ఒంటరికాయలు కలిపి సపరేట్గా గ్రామ పంచాయతీ ఇచ్చాం. మనం గ్రామ పంచాయతీ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా వెళ్ళి పని తీసుకునే అవసరం లేదు. మీకు మీ తాండాలో మీ సర్పంచ్ ఉంటాడు, అట్లా మీ సర్పంచ్, మీ ఉప సర్పంచ్, మీ వార్డు మెంబర్లు మీరు డెవలప్ చేసుకోవచ్చు. మరి డైరెక్ట్గా నిధులు కూడా ఫండ్స్ కూడా మీకు డైరెక్ట్గా వస్తుంది గ్రామ పంచాయతీ, దానివల్ల కూడా మీకు డెవలప్ జరుగుతుంది. ఇవాళ మీ గ్రామంలో దాదాపుగా ఆసరా పెన్షన్లు, పీడీ పెన్షన్లు 57 మందికి వస్తున్నాయి. ఇంకా కావాలని చాలా మంది కోరుతున్నారు. మనకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటి సర్వే చేయించి ఏ ఇంట్లో పెన్షన్ లేదో ఆ ఇంట్లో ఒక ఆడకూతురికి పెన్షన్ పడేస్తాం. మరి ఎవరికైతే పెన్షన్ రాని ఇంట్లో ఆ ఇంట్లో కూడా 3000 రూపాయలు పెన్షన్ ఇప్పించే పడేస్తున్నాం. ఈ ఎలక్షన్ కాగానే అరే నువ్వు అప్పటి నుంచి కామెంట్ చేస్తున్నాయి. నాకు సండ్లకు మనం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది. ఆ కట్టడంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఒంటరి కాలనీ కడదామా, తాండాలు కడదామా అని క్రికెట్ నడుస్తూ ఉంటుంది. సరే ఎలక్షన్ తర్వాత నిర్ణయం చేసుకుంటాను, అది వేరే విషయం. మరి ఇవాళ మనం చేస్తున్నా నంబడి తాండాలలో మీరు శివలాల్ మహారాజు గురువు అని, ఆ గురువు గురించి మీరు 400 ఏళ్ళ నుంచి మీ గురువు ఉన్నాడు. ఆ గురువు గురించి ఆయన జయంతిని అధికారికంగా ప్రకటించడం అని ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసినా వాళ్ళు ఇండియా పట్టించుకోలేదు, మీకు గౌరవం ఇవ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ గురువు, మీ పురాతన గురువు శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా ప్రకటించింది కేవలం కేసీఆర్ గారు. దయచేసి ఆలోచించాలి మీరు. మరి ప్రతి సంవత్సరం కూడా మన జయంతిని మనం జరుపుకుంటున్నాం గౌరవం ప్రభుత్వ పరంగా. ఇది మీకు ఇచ్చిన గౌరవం. రెండోది ఏంటంటే ఇవాళ చాలా మంది రైతున్నారు, తాండాలలో కూడా చాలా మంది రైతున్నారు. ఈ పొడి భూములు కానీ పట్ట భూములు కానీ ఉన్నాయి, బాగా వ్యవసాయం చేసుకుంటారు. మరి 10 ఏళ్ల కింద మీ వ్యవసాయం ఎట్లా ఉండే, 10 ఏళ్ళ తర్వాత ఏమైనా ఉంది. 10 ఏళ్ల కింద కరెంట్ ఎప్పుడు వస్తుంది, ప్రభుత్వం తెలియకపోతుంది, అవునా కదా? 10 ఏళ్ల కింద కరెంట్ ఎప్పుడు వస్తుంది, రాత్రి వస్తుందా పగలు వస్తుందా అని తెలియకుండా మనకు రాత్రి వస్తుందేమని చెప్పేసి కట్టబెట్టుకొని లైట్ పెట్టుకొని పోతుంది పొలాల కాడికి. ఆ పొలాల లైట్లు బయట పెట్టుకుని పోతూ ఉంటే పాము పుడుతుండే, తేలు పుడుతుండే, కరెంట్ షాక్ ఇస్తుండే. ఈ విధంగా చాలా మంది చనిపోవడం జరిగింది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇస్తున్నారు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, ఒకసారి మాకు అవకాశం 2 సార్లు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీకి ఒకసారి మాకు ఏమంటారు. కాంగ్రెస్ పార్టీకి మనము 50 ఏళ్ళు అధికారం ఇచ్చాం.
50 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు మీ పెన్షన్ ఎవరికి వచ్చిందో కేవలం 200 రూపాయలు మాత్రమే వచ్చింది. అప్పుడు ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత ఫస్ట్ 1000 రూపాయలు ఇచ్చిండు, ఇప్పుడు 2000 ఇస్తారు. రేపు గెలిచిన తర్వాత 3000 ఇస్తారు. ఈ విధంగా 5 ఏళ్ళ లోపల 5000 రూపాయలు పెన్షన్ అవుతుంది ప్రతి ఒక్కరికి. అదనంగా పెన్షన్ కావాలో ఇప్పుడు ఈ నాయకుని బాగా భయపడి చేస్తుంది. తప్పకుండా నాయకుని కూడా పెన్షన్ ఇప్పించి ఏర్పాటు చేస్తున్నారు. మీకు ఒకటే కాదు, ఎవరికైతే లేవో వాళ్ళు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ విధంగా జరుగుతూ ఉంటే మంచి సుఖంగా సంతోషంగా ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు వస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని మర్చిపోయి ఓట్లేసి ఎన్నుకున్నామనుకో మళ్ళా కరెంటు కష్టాలు తప్పే. కరెంటు బంద్ అయిపోతుంది. కరెంటు బంధు, రైతు బంధు ఎప్పుడు రాదు. మరి రైతు బంధు ఇచ్చి కరెంటు 24 గంటలు ఇచ్చి రైతు చనిపోతే ఈ దాంట్లో ఇద్దరికి ఇచ్చిన 10 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నాకు ఏదో వాళ్ళు మీరు ఆశపడితే పురాశక్తి తప్ప ఏం కాదు. మరి కేసీఆర్ అంటే మన జేబులో ఉన్న కడకు నోట్ లెక్క. చిల్లర పైసలు కూడా అంగినామనుకో కడకు నోటు పడిపోతుంది కింద. కాబట్టి అట్లా మనం ఎవరేస్తే వాళ్ళకి నోరు తప్పకుండా కేసీఆర్ని మాత్రం నమ్మకం ఉండండి. తప్పకుండా మీకు ఇంతకుముందు కూడా గృహలక్ష్మి కింద ఈ తాండాలో 24 మందికి వచ్చినాయి. అంతమందికి 24 మందికి వచ్చినాయి మన ఇండ్లు. అంటే ప్లాట్లు ఉన్న వాళ్ళకు 3 లక్షల రూపాయలు 24 మందికి వచ్చిన ఆర్డర్ మీకు ఎలక్షన్ ఆయన వస్తుంది. మీకు ఇంకా 20 మందికి 25 మందికి వాళ్ళు ఉంటారు. తప్పకుండా వాళ్ళకు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తారు ఇండ్లు. కాబట్టి సరే, పొడుగోల విషయంలో కూడా ఫారెస్ట్ వాళ్ళు సర్వే చేసుకుంటున్నారు. పొడుగోలు కూడా మన ఎలక్షన్ తర్వాత మీకు కూడా వచ్చి ఏర్పాటు చేస్తారని తప్పకుండా ఇబ్బంది లేదు. మీరంతా కొత్తలు కాదు, పాత్రలు నాకు. మరి పాత వాళ్ళు వాళ్ళు 2 సార్లు వేసాం, 10 రెడ్డికి 3 సార్లు మాకు అయినట్టు 2 సార్లు పోటీ, 5వ సారి పోటీ చేస్తున్నాం. వీళ్ళు తెలియదు. 4 సార్లు ఎమ్మెల్యే మీ అందరి దేవల్ల దేశ 5వ సారి. ఇప్పుడు గెలిస్తే నేను మంత్రి అయితే, వాళ్ళు గెలిస్తే మంత్రిగా ఎమ్మెల్యే ఉంటారు. నేను ఉన్నమాట చెప్తున్నా. నేను మంత్రి అయితే మీకోసం, నా కోసం కాదు. డెవలప్ అయితే ఈ గ్రామాలకి కూడా ఇంకా డెవలప్ అవుతుంది. నేను చూస్తున్నాను ఇవాళ మండలి అంతా బాగైంది. ఇప్పుడు ఓటర్లు బాగాలేదు, పెంచలేని డబుల్ రోడ్ అయింది మనకి. ఇవన్నీ జరుగుతున్నాయి, మనకు తాండాలు మంచిగా అవుతున్నాయి. కాబట్టి నేను మనవి చేస్తున్నా, ఎవరి మాటలు వినకుండా మోసపోకుండా టీఆర్ఎస్ పార్టీ కాలు గుర్తు కొట్టేసి తప్పకుండా గెలిపించాలని మనం చేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మిత్రులు అందరి చేతులు ఇవ్వడం. జై తెలంగాణ. ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే. జై కేసీఆర్, జై కేసీఆర్. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దగ్గర ఇప్పుడు వచ్చిండు. అదేవిధంగా మాన్సింగ్ డిప్యూటీసీ శ్రీనివాస్ గారు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. పెద్ద ఎలక్షన్, చిన్న ఎలక్షన్ కాదు. ఇవాళ మనకు తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చిన నాయకుడి ఎలక్షన్ ఇది. తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే ఈ ప్రాంతం, తెలంగాణ వచ్చినాక ఎంత బాగుండదు. మీకు తెలుసు 10 ఏళ్ల కిందట ఈ ప్రాంతం ఎట్లా ఉండే, 10 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతం ఎట్లా అయింది. 10 ఏళ్ల కిందట మీరు కూడా వ్యవసాయం చేస్తారు, ఒడ్డు కాలనీ వాళ్ళు, ఊట వాళ్ళు, మీరు పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీ భూములు తక్కువ ఉన్నా కానీ ఉన్న భూముల్ని మనం వ్యవసాయం చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండే. కరెంట్ దిక్కులేకపోతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యాప్లో 7 గంటలు 8 గంటలు వస్తుండే. మరి అప్పుడు కూడా రాత్రి పూట వస్తూ రాత్రి పూట తెలియకపోతుండే. రాత్రిపూట కరెంట్ వస్తాయేమో అని మీరు కట్టె పట్టుకుని లైట్ పెట్టుకుని పోతుంటే పొలాలకు. దానికోసం వెళ్తుంటే చాలామంది మరి ఆ వ్యవసాయం చేసేవాళ్ళు తేలికాటుకు, పాము కాటు గురైండ్రు, కరెంట్ షాక్ గురైండ్రు, చనిపోయిన కొంతమంది. ఇక్కడే కాదు. అలాంటి అధ్వాన పరిస్థితి తెలంగాణ రాకముందు ఉండే. అప్పుడు ఏ పార్టీ ఉండే ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీ ఉండే. కాంగ్రెస్ పార్టీకి మనము ఆ రోజుల్లో 40-50 ఏళ్ళ పరిపాలన అందించిన మనం. ఆ రోజుల్లో ఇప్పుడున్న పెన్షన్లు ఏవైతున్నాయో ఎంత ఇస్తున్నప్పుడు 200 రూపాయలు ఇస్తుంది. ఇవాళ 2000 రూపాయలు ఇస్తున్నాం మనం. అంటే కారణం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఆదాయం పెరిగింది కాబట్టి, ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఆదాయం పెరిగిందనే ఉద్దేశంతో ఇవాళ రైతులకు రైతు బంధు ఇస్తున్నాడు, కరెంట్ 24 గంటలు ఇస్తున్నాడు, పెన్షన్ 2000 ఇస్తున్నాడు. మరి కళ్యాణ లక్ష్మి మీ పిల్లలు ఆడపిల్లలు పెళ్లి చేస్తే
కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలు ఇస్తున్నాడు. ఇది ఇంతకుముందు ఎవరు ఇవ్వలే మనకు, ఇది కేసీఆర్ మాత్రం ఇస్తున్నాం. ఇక ముసలి వాళ్ళు చాలా మంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి 2,000 రూపాయలు ఇస్తున్నాం. ఆ 2,000 లేకపోతే వాళ్ళ కోడలో కొడుకు రూపాయి కుదురు వాళ్ళకు ఎందుకు బతికినారు అనుకుంటారు పాపం వాళ్ళు. ఇలా ముఖ్యమంత్రి గారు ఇచ్చే 2,000 రూపాయలు అవి తీసుకొని ప్రతి నెల గర్వంగా బతుకు ధైర్యంగా బతుకుతున్నారు వాళ్ళు. 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతికిన వాళ్ళు ఇప్పుడు. కాబట్టి వాళ్ళ దీవెనలు కూడా కేసీఆర్ మీద ఉన్నాయి. రైతులు కూడా, రైతులకు 24 కరెంట్ ఇవ్వడం కాకుండా రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాడు సంవత్సరానికి. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడు వారం రోజుల్లో. ఇవన్నీ ఇస్తూనే పండించిన పంటను కూడా మనము పొలాల దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తున్నాం. గవర్నమెంట్ కొనుగోలు చేయడం కాకుండా వారం రోజులు మన అకౌంట్లో పడుతుంది పైసలని. ఇంత సౌకర్యం ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత సపరేట్ గ్రామ పంచాయతీ చేసి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చిన మనం కట్టడంలో ఇబ్బంది అవుతుంది, తర్వాత నేను కట్టిస్తున్నాను. ఇవాళ మీకు తెలుసు ఈ కమ్యూనిటీ హాల్ ఇచ్చిన మనం ఇది ఎక్స్ట్రా కట్టుకున్నాను మీరు. దాన్ని కూడా నేను గెలిచిన తర్వాత 5, 6, 7 ఎంతో ఇచ్చేసి ఎప్పటికీ ఏర్పాటు చేస్తున్నాను. తప్పకుండా ఇంకా ఇంకా ఎక్కువ ఇస్తాను చెప్తున్నా కానీ 5 మాత్రం ఇస్తాను. ఇంకా అవసరమైతే కొంచెం ఎక్కిస్తాను తప్పకుండా. నేను ఈ ప్రాంతం వాడిని, నేను మీ బిడ్డను. మొదటి నుంచి నన్ను వస్తున్నాను. నేను మొదటి నుంచి ఎవరు మోసం చేసిన వ్యక్తిని కాదు నేను. మీ అందరి దయ వల్ల ఈ కాన్సెన్స్ కాకుండా బాన్సలో గెలిచిన, నేను ఆర్మూర్లో గెలిచిన, మరి ఇక్కడ 2 సార్లు ఇంతకుముందు గెలిచిన, మళ్ళీ వచ్చిన. ముఖ్యమంత్రి గారికి ఏంటంటే బాజిరెడ్డి గౌడ్ అనే వ్యక్తి పనిచేస్తాడు, బాగా పనిచేసే వ్యక్తి అని నాకు టికెట్ ఇచ్చి పంపించారు. ఆర్టీసీ సినిమా చేసిన 2 ఏళ్ళు. ఆర్టీసీలో ఉన్నటువంటి కండక్టర్లు డ్రైవర్లు అడగండి ఏ విధంగా పనిచేసిన వాళ్ళు బాగా చెప్తారు. మరి నేను ఎంపీపీ చేసినప్పుడు 2 సార్లు చేసిన, ఇండిపెండెంట్ చేసిన, ఎమ్మెల్యే చేసిన ప్రాంతంలో మళ్ళీ వచ్చినప్పుడు ఇవన్నీ చేస్తున్న తరుణంలో 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు బతికున్నాడు. దానికి కారణం నా మీద ప్రజలకు ఉన్న నమ్మకం. కొందరు వస్తారు, ఒకసారి అవకాశం నాకు ఇవ్వండి, బాధ్యత ఇవ్వడం 2 సార్లు గెలిచిండు, నాకు ఇవ్వండి అనే వ్యక్తి ఎవరు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీకి మనం 40-50 ఏళ్ళు ఇచ్చినాం, ఇంకేం ఇస్తాం మనం? వాళ్ళ కాలంలో గరీబ్ వాళ్ళకి పెద్దగా ఏం చేసింది ఏం లేదు. మన కాలంలో గరీబ్ వాళ్ళకు, సరీబ్ వాళ్ళకు అందరికీ ఇష్టం సాయం. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ఒటర్ కాలనీలో ఒక బస్ యాక్సిడెంట్ అయి పెద్దవాడు చనిపోయాడు. ఈ ఒటర్ కాలనీలో నా దగ్గరికి వచ్చింది, కేసు అయింది, కంప్లైంట్ అయింది. కేసు అయింది, కాంప్రమైజ్ చేపిద్దామని నా దగ్గరికి వస్తే నేను చేసిన 40 యాక్సిడెంట్ నేను చేసిన అన్న నా దగ్గరికి వచ్చి ఇప్పించినట్టు నా కుటుంబానికి. అదే కాకుండా గృహలక్ష్మి స్కీమ్ వచ్చింది. ఎవరికైతే ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేదో 22 మందికి వాళ్ళకు ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకు 22 మందికి 3 లక్షల రూపాయలు చొప్పున పంపిణీ చేయడానికి మొన్ననే వాళ్ళకి ఆర్డర్స్లో వస్తాయి తొందరగా. ఇంకా తక్కువ పడితే కూడా ఇంకా 10-20 ఏళ్ళు నేను గెలిచిన తర్వాత ఇచ్చి ఏర్పాటు చేస్తా. ఈ కాలనీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండేవారు ఉండకుండా ఇల్లు ఉన్న వాళ్ళు ఉండేటట్టు చేస్తాను కూడా మేము మనవి చేస్తున్నాం. మరి వల్ల పెన్షన్స్ ఉన్నాయి. మరి చాలా మంది ఇక్కడ బిడి కార్మికులు ఉన్నారు, ఇల్లు బిల్లు చేస్తారు. ఎవరన్నా చేస్తారమ్మా? చేయరు కదా, చేయడం పర్లేదు. ఎవరికైతే ఏ ఇంట్లోనైతే ఎవరికి కూడా పెన్షన్ లేకుండా ఉన్నారో, పెన్షన్ లేకుండా ఉన్నటువంటి ఇళ్లలో ఒక ఆడకూతురికి 3,000 రూపాయల పెన్షన్ కూడా మనం స్టార్ట్ చేస్తాం వచ్చే సంవత్సరం. ఏ ఇంట్లో కూడా పెన్షన్ లేని వాళ్ళు ఉండకుండా చేస్తానని మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఇవాళ సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లు కూడా మళ్ళీ మనం గెలిచిన తర్వాత ఇవాళ ఎంత కొంటున్నారు మీరు? సిలిండర్కు 1,200 పెట్టుకుంటున్నారు కదా. దాన్ని పెంచింది ఎవరు? మోడీ, బీజేపీ. మన గవర్నమెంట్ మళ్ళీ కొత్తగా వచ్చిన తర్వాత 400 రూపాయలకి సిలిండర్ ఇచ్చి ఏర్పాటు చేస్తుంది. 400, దాదాపుగా 800 రూపాయలు తక్కువ ఇస్తున్నారు. ఇవన్నీ ఆడవాళ్ళకి బాగా ఇబ్బంది కాబట్టి తప్పకుండా ఇప్పించి ఏర్పాటు చేస్తాను కూడా తెలియజేస్తూ, మరి ఒడ్డరి కాలనీ వాసులు, కష్టపడే వాళ్ళు, మీ వృత్తి కూడా పోయింది, మరి రాళ్ళు కొడుకుని బతికే వాళ్ళు, రాళ్ళు కుట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తప్పకుండా మీకు ఏదైనా ఉపాధి కల్పించే విధంగా చర్య తీసుకుంటా కూడా తెలియజేస్తూ, మరి బీసీ బంధు కూడా అప్లై చేసింది మీరు, 1,00,000 రూపాయలది బీసీ బంధు అప్లై చేసింది మీరు. బీసీ బంధు కూడా మీ ఒడ్డరి కాలనీకి కనీసం గరీబ్ వాళ్ళు ఉంటే 400 ఏర్పాటు చేస్తారు. పేర్లు గుర్తురా అంటే మీరు మేరోళ్ళమ్మా, పేరు గుర్తు చేసుకుని అంటే మేరోళ్ళు కాదు కదా మీరమ్మా. ఒడ్డరి వాళ్ళకు కూడా బీసీ మంది వస్తుంది. తప్పకుండా
మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాను, తప్పకుండా ఇస్తాను. లక్ష కూడా వస్తాయి, వాళ్ళకు కూడా వస్తాయి. కోఆప్షన్ సభ్యులు సోదరులు సుమన్ గారు, కిషన్ రెడ్డి గారు, గ్రామశాఖ అధ్యక్షులు, మరి మా దళిత సోదరుల అక్కలు చెల్లెళ్ళు అందరి నాకు నమస్కారం. పెద్దరంగారెడ్డి గారు వచ్చి చిన్న దళితవాడ మీకు ఇల్లు కావాలని చాలాసార్లు నాకు చెప్పాను. ఇంతకుముందు ఆ ఇల్లు నేనే కనిపించినప్పుడు ఆ రోడ్ వేయించినాను, ఏ చేసినా నేనే చేసిన, ఎవరే చేయలే కదా. ఆ 2 నెలలు తప్పించడానికి అడిగి వాళ్ళు నాకు తెలుసు పెట్టా, నాకు తెలుసు. ఇవాళ మీకు ఎవరికైతే ఇల్లు లేవో, పాతిళ్ళు ఉన్నాయో, పాతిళ్ళు ఉన్న వాళ్ళందరూ కొత్తిల్లు కనిపిస్తున్నారు. అది 1 ఇయర్లో పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 2016 వస్తుంది మీకు. వచ్చే నెల నుంచి మనం గెలవగానే మళ్ళీ 3000 అయితే దానికి పెంచాను. మళ్ళీ 1 ఇయర్ తర్వాత 3,500 అవుతాయి. మళ్ళీ 1 ఇయర్ తర్వాత 4,000 అవుతాయి. మళ్ళీ 1 ఇయర్ తర్వాత 4,500 అవుతాయి. 5వ సంవత్సరంలో 5,000 రూపాయలు అయితే పెంచాను. వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వికలాంగులకు ఎక్కువ ఉంటుంది, ఒంటరి మహిళలు కానీ, బీడీ కార్మికులు కానీ, వీళ్ళందరూ పెన్షన్ పెంచి ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు 1,200 రూపాయలు దొరుకుతుంది సిలిండర్. గరీబుల పరిస్థితి ఉందంటే ఇది పెంచింది ఎవరు? మోడీ ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంట్. ఇలా మనం గెలిచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సిలిండర్కు ఓన్లీ 400 రూపాయలకే సిలిండర్ ఏర్పాటు చేస్తాం. 400 మీకు 800 రూపాయలు తగ్గుతాయి. ఇవన్నీ చేస్తాం మనము. కుంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా పెన్షన్ పెరిగింది, అది కూడా ఇస్తాం. ఏ ఇంట్లోనైతే పెన్షన్ లేదో ఆ ఇంట్లో ఒకరికి 3,000 రూపాయలు పెన్షన్ కూడా కొత్త సంవత్సరం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఓకేనా? ఇంకేమన్నా మాట్లాడింది? తెలంగాణ కారు గుర్తుకే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. కాంగ్రెస్ చెప్పండి, 2 సార్లు కాదు మేము వేసింది, 4 సార్లు 6 సార్లు వేసామని చెప్పండి. బాధ్యత కూడా వ్యక్తి ఓట్లు వేస్తే మాకేం చేయని వస్తలేదు, మాకు అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి మాకేం బాధ లేదు. బాధ వల్ల మీకే ఉంది. మరి 10 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీలు పరిశ్రమలు ఉన్న వాళ్ళు మన 5 ఏళ్ళు మనోడి మీద మల్లమూల కొట్టారు. ఆ బాధ్యతలు ఎక్కువ చెప్తున్నారు వాళ్ళ చెప్పే మాట వినాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 2014లో పోటీ చేసినప్పుడు అప్పుడు చెప్పి మేమే గెలుస్తామని కాంగ్రెస్ వాళ్ళు. గెలిచినప్పుడు ఓడిపోయారు. 2018లో పోటీ చేసినప్పుడు అప్పుడు అదే మాట చెప్పి మేము గెలుస్తున్నామని. గెలుస్తుందా? మరి ఇప్పుడు అదే చెప్తుంది, మళ్ళీ గెలవాలి. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే నేను మంత్రి అవుతా. ఓకేనా? మంత్రి నా కోసం కాదు, మీకోసం అయితే, నా కోసం అంటున్నది కాంగ్రెస్ వాళ్ళు. మంత్రి అయితే బాధ్యత కోసం అయితే నాకే సంబంధం. అరే మంత్రి అయితే ప్రజల కోసం అయితే, నా కోసం కాదు. ఉదయం నుంచి కుతుడే అవునా కదా? జై తెలంగాణ, కారు గుర్తుకే, జై కేసీఆర్. చలో నేను చెప్తున్నాను అందరూ తప్పకుండా ఇస్తాను. నేను గెలంగానే ఫస్ట్ మీకు ఇస్తాను. ఇంకో సంగమిల్లు కావాలంటారు మీరు, సంగమిల్లు కూడా
కింద 2 ఇలా ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7 పెన్షన్ రాని వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు కదా మంత్రులు ఇవాళ మన ప్రాంతం గతంలో చాలా వెనుకబడి ఉండే రోడ్లలో కానీ గరీబలలో కానీ చెక్ డ్యామ్లు కానీ ఇవన్నీ లేకుండే మన ప్రాంతం. ఇవాళ నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో చెక్ డ్యామ్ లేని రైతాంగానికి మరి డబుల్ రోడ్ అయింది, బ్రిడ్జిలు అయినాయి, ఇవన్నీ అయినాయి. అదేవిధంగా రైతులు చాలా మంది ఇక్కడ సివిల్ పోస్టులు తెలంగాణ రైతులు తెలంగాణ రాకముందు రైతుల పరిస్థితి ఏంటి, తెలంగాణ రాకముందు రైతుల పరిస్థితి ఏంటి, తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏంటి. తెలంగాణ రాకముందు కరెంటు తక్కువ ఉండే, 6 గంటలు 5 గంటలు 3 గంటలు వస్తుండే. ఇప్పుడు రాత్రి వస్తూ పోతూ మా మార్నింగ్ వస్తుందని భయంతో ఉండే రైతులు. రాత్రి వస్తుందంటే కట్టెలు పట్టుకొని లైట్ పట్టుకొని పోతుంది రాత్రి మోటార్ల కాడికి. ఆ టైంలో కరెంట్ షాక్లు ఇస్తుండే, పాములు కుడుతుండే, తేళ్లు కుడుతుండే, ఇబ్బందులు పడేది రైతులు. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అది ఇవ్వడం వల్ల మనం రాత్రిపూట వెళ్ళే అవసరం లేకుండా అయింది. మనకు రాత్రిపూట వెళ్ళడం కాకుండా డే టైంలో ఎప్పుడైనా కానీ పోయి పట్టణ వేసుకుంటే మన పొలం మారుతుంది. ఇంత మంచి సౌకర్యం చేసిన ఒక్క 24 గంటల కరెంట్ కాదు రైతాంగానికి. ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాడు రైతు బంధు అని. అది కూడా పుడుతుంది అందరికి. మరి అదేవిధంగా రైతు చనిపోతే అనుకోకుండా ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు వస్తున్నాయి 1 వీక్లో, వారంలో. ఎన్ని సౌకర్యాలు ముఖ్యమంత్రి గారు కలిగిస్తున్నారు. అదే కాదు, ఇంకా రైతు పండించిన పంటను కూడా కల్లాల దగ్గరనే కొనుగోలు చేస్తున్నాం మనం. సొసైటీ వాళ్ళు, ఐడిపి వాళ్ళు, డిసిఎంఎస్ వాళ్ళు ముందుకొచ్చి మద్దతు ధరించి రైతాంగం దగ్గర కలిసిపోకుండానే ఎక్కడికక్కడ కొనుగోలు చేస్తున్నాం మనం. లారీలు వస్తున్నాయి, లోడ్ తీసుకుపోతున్నాయి. ఎన్ని సౌకర్యాలు రైతులకు చేస్తున్నాం మనం. ఇన్ని రైతులకు చేస్తుంటే మరి ఇవాళ అది ఒకటే కాదు, రైతులకు భూముంది, భూముంటే రైతు, మా రైతు భూముల రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రకటన చేసిండు. అదేంటంటే భూమి లేనటువంటి వాళ్ళు కూడా, గరీబ్ వాళ్ళు ఏ విధంగానైనా చనిపోతే యాక్సిడెంట్ అయ్యో, ఆరోగ్యం బాగాలేకనో, మరి ఇంకేదన్నా క్యాన్సర్ దీంతో చనిపోతే ఆ కుటుంబానికి కూడా కేసీఆర్ బీమా అని వాళ్ళ కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబ పెద్ద అకౌంట్లో పడితే వాళ్ళకి కొత్త స్కీమ్ మనకి. చాలా మంది రైతులకి వస్తుండే, రైతులు కాని వాళ్ళు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి కార్యక్రమం మనం పెడుతున్నాం. ఇవాళ ఒకటే కాదు, పెన్షన్లు వస్తున్నాయి. చాలా ఈ గ్రామంలో 590 మందికి పెన్షన్లు వస్తున్నాయి. 590 మందికి వస్తున్నాయి పెన్షన్. 590 మందికి వచ్చే పెన్షన్ ఎంత? 2016 రూపాయలు. పెద్ద మనిషి చూస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల కింద మనకిచ్చిన పెన్షన్ ఎంత? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఇచ్చే పెన్షన్ ఎంత? ఆ జమానా ఇచ్చే పెన్షన్ కేవలం 200 రూపాయలు ఇస్తే పెన్షన్. 200 రూపాయలతో ఎవరు బతకపోతుంది. ఇలా ముసలోళ్లకు, భర్తలు చనిపోయిన వాళ్లకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, వీళ్ళందరికీ కూడా మనం ఇస్తున్నాం 2016 రూపాయలు. ఈ 2016 ఇవ్వడం వల్ల వృత్తులు ఎవరైతే ఉన్నారో ముసలోళ్ళు వాళ్ళకు కూడా ఇవాళ దర్శనం వస్తున్నారు. కొడుకున్న కోడల్లో రూపాయలు అడిగే పరిస్థితి లేదు వాళ్ళకు. ధైర్యంగా వస్తున్నారు వాళ్ళు. నా పిల్లడు కేసీఆర్ ఇస్తున్నాడని ధైర్యంగా వస్తున్నారు వాళ్ళు. ఇలాంటి సందర్భంలో మరి మళ్ళీ మన ప్రభుత్వం వస్తే 2016 ఇచ్చే పెన్షన్
ఇమీడియట్ గా 3,000 రూపాయలు అయితే మనకు వచ్చే నెల ఎలక్షన్ కాగానే 3,000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చే పడిస్తున్నాం. కాంగ్రెస్ వచ్చినట్టు 4,000 ఇస్తామని వాళ్ళకి కానిపడి మాటలు ఇవ్వాలి. ఇవాళ మనము ఆఫ్టర్ 1 year తర్వాత 3,000 లభిస్తాం. మళ్ళా 1 year తర్వాత 4,000 ఇస్తాం. మనం 5 ఏళ్లలో 2,000 పెన్షన్ 5,000 చేస్తున్నాం. ముసలిళ్ళకు కానీ, మెడికల్ అధికారులకు కానీ, విద్యార్థులకు కానీ, ఒంటరి వాళ్ళకు కానీ వీళ్ళందరూ కూడా వచ్చే 5 ఏళ్లలో 5,000 రూపాయలు చేర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఈ ఊర్లో దాసరి వాళ్ళు ఉన్నారు, పాపం గరీబ్ వాళ్ళు. దాసరి వాళ్ళకు మిడిల్ చేయని వాళ్ళు పెన్షన్ వాళ్ళకు స్టీల్ సమానం తిరుగుతూ ఉంటారు పాపం వాళ్ళు, పుట్టబోసుకుంటూ వాళ్ళు. అలాంటి వాళ్ళకు వృత్తిరీత్యా వాళ్ళకి ఏం లేదు. ఇలా ఊర్లలో ఇంతకుముందు డ్రామాలు ఆడుతుంది, అది నడుస్తలేవు. కళాకారుల పెంచి కూడా ఇస్తున్నాం మనం. ఎంతమందికి ఇస్తున్నాం? 20 మందికి ఇస్తున్నాం కళాకారుల పెంచి ఈ ఊర్లో. అవునా కదా? ఎంత ఇస్తున్నాం? 2016. ఎంత? 2016. అది చెప్పింది ఏదమ్మా అవుతుంది. లక్ష ఎంతమందికి వచ్చి చేతిలో ఉంటుంది? 1,00,000 రూపాయలు చేతిలో ఉంటారు. 1 lakh 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి వచ్చింది ఎంతమందికి? రాష్ట్రంలోకి ఎంతమందికి? 15 మందికి వచ్చింది. నాకు 15 లక్షలు వచ్చింది. అవునా కదా? 15 లక్షలు వచ్చింది. అదేవిధంగా నేను చెప్తున్నాను మీకు, సీఎం నిలబడి వచ్చాం మనం, ముఖ్యమంత్రి సారీ వచ్చాం మనం. 150 మందికి ఇచ్చాం సీఎం నిలబడి. ఇవన్నీ ఇచ్చాం మనం. ఇదే కాకుండా నేను మనవి చేస్తున్నా, ఈ గ్రామంలో ఇవాళ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ చాలా మటుకు ఇచ్చాం. కమ్యూనిటీ హాల్ ఈ గ్రామంలో దాదాపు 12 మందికి 12 పొలాలకు కమ్యూనిటీ హాల్ ఇచ్చాం. 12 పొలాలంటే దాదాపుగా 53 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్కి ఇచ్చాం మనం. అదేవిధంగా మరి రైతు బీమా, రైతు బంధు 780 మందికి ఇస్తాం. రైతు బంధు ఎవడే పిల్లలు కూడా ఇస్తున్నాం, నర్సరీ కూడా ఇస్తున్నాం. ఏదో రాదు మాట్లాడుతున్నాం. జై తెలంగాణ, కారు గుర్తుకే జై కేసీఆర్. పలకరించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఎలక్షన్లో కొట్లాడే వ్యక్తి ఇప్పుడు కాదు. గోవన్న గారు
గత 94లో ఒక 2 నిమిషాలు ఎందుకంటే యువకులకు బాగా తెలియదు ఈ విషయం. యువకులకు పెద్ద మనుషులకు తెలుసు గోవన్న ఏంటిది, ఏ విధంగా రాజకీయ భవిష్యత్ చాలేంది, ఎవరి గురించి బతుకుతున్నాడు, ఎందుకు బతికిస్తున్నాడు దేవుడు 2-3 సార్లు ఎప్పుడో పీకెటాడు. ఆ బతుకుడు ఎందుకు, మన గురించి మన బతుకులు బాగు చేయడానికి బతుకుతున్నాడు. మండలి మాత్రమే ఆర్మూర్ కాన్స్టిట్యూన్స్ లో ఉండే, ఈ దరిపల్లి అంతా డిచ్పల్లి అటు ఉండే, సిరికొండ, భీమ్గాల్, తర్వాత ఈ వేల్పూర్, ఆర్మూర్, ఈ ఆర్మూర్ కాన్స్టిట్యూన్స్ లో 94లో ఆ రోజుల్లో ఈయన రాజకీయ జాబితం చాలైంది. రాజశేఖర్ రెడ్డి గారి గురువైన రాజశేఖర్ రెడ్డి గురువత్వంలో ఆ రోజు కాంగ్రెస్ టికెట్ వచ్చేది, వచ్చి కొంచెం చేతులకే దారి పెద్ద అయిన సంతోష్ రెడ్డి లాక్కున్నట్ల వలన ఆ రోజులో అన్నపూర్ణమ్మ తెలుగుదేశంగా నిలబడ్డది. 94లో ఆమె 36,000 ఓట్లు వచ్చినాయి, మన గోవన్నకు 34,000 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ అభ్యర్థికి 19,000 ఓట్లు వచ్చినాయి. ఆ రోజులో అన్నపూర్ణమ్మ గెలిచిందంటే గోవన్న గారి దయ వలన అన్నపూర్ణమ్మ గారి ఎమ్మెల్యేలు. అప్పుడు రాజకీయ భవిష్యత్ చాలైంది. చాలా మంది యువకులకు తెలియదు, అప్పుడు ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు. ఛత్రి గుర్తుండే, ఛత్రి గుర్తు అంటే ఫేమస్ అయిపోయింది. దయచేసి మీరు అందరు నేను చెప్పేది ఏంటంటే ఆయన బతుకుతుండే మన బడుగు బలహీన వర్గాల గురించి. అప్పటి నుంచి రాజకీయం చాలేదు. ఎవరితోనైనా పోటీ పడడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారు తెలంగాణలో అంటే పాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ తర్వాత టికెట్ 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసి ఇండిపెండెంట్ గా ఓడిపోయిన తర్వాత ప్రజలకు సేవ చేస్తూ ప్రజలతో మమేకమైతూ ఆర్మూర్ కాన్ఫరెన్స్ లో ఇంటింటికి మంచి పనికి చెడు పనికి పలకరిస్తూ పోతున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు నీకే కాంగ్రెస్ టికెట్ వస్తుంది, నీకే కాంగ్రెస్ టికెట్ ఇప్పిస్తా, ఎందుకంటే గోవర్ధన్ నీకు 34 ఓట్లు ఇండిపెండెంట్ సాధించడం, కాంగ్రెస్ టికెట్ వస్తే నువ్వు బంపర్ మెజార్టీతో గెలిచే వ్యక్తివి కాబట్టి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఫుల్లాబా ఉండే, రాజశేఖర్ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే. ఆ రోజుల్లో మన కేసీఆర్ గారు కొంచెము ఈ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ పుత్రుల వలన అప్పుడు సంతోష్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు ఈ టైగర్ తెలంగాణ రాష్ట్రంలో నాకు ప్రియమైన శిష్యుడు, ఈయనకి ఎప్పుడైనా ఎమ్మెల్యేగా చూడాలి, ఎమ్మెల్యేగా అసెంబ్లీ పంపించాలి అని చెప్తూ ఆ తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్ చాలై 90 మళ్ళీ ఆర్మూర్ సీట్ వచ్చింది. ఆర్మూర్ లో ఎమ్మెల్యే అయ్యాడు, ఆర్మూర్ లో ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యాడు 99లో. అయిన తర్వాత దురదృష్టవంతుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. మనం రాజశేఖర రెడ్డి గారి కానీ గోవర్ధన్ కానీ ఏం నడవలేదు. తరువాత మళ్ళా టికెట్ సంతోష్ రెడ్డి గారు మళ్ళా ఎంబడబడి టికెట్ తెచ్చుకున్నాడు ఆర్మూర్లే. సంతోష్ రెడ్డి గారు ఎంబడబడ్డా కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో గోవర్ధన్ భయపడకు, నేనున్నా, నువ్వు ప్రజల మనిషివి, ప్రజలకు దీవెన నీకు ఉంటది, బాన్స్వాడ పంపించుడు. ఆ రోజుల్లో అన్నారు బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డితో ఎవరు గెలవడు అనుకున్న తరుణంలో బాచారం శ్రీనివాసరెడ్డిని ముక్కు నాలుగు నడిపించి బంపర్ మెజార్టీతో గెలిచిన వ్యక్తి మన గోవన్న. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము కాకుండా తెలంగాణ ఉద్యమంలో నేను ఉండాలా, నా వంతు కృషి చేయాలా, నేను కేసీఆర్ గారికి అండదండాలు ఉండాలని చెప్తూ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలంగాణ పార్టీలో చేరడు. కేసీఆర్ తెలంగాణ పార్టీలో చేరడమే గోవర్ధన్ రూరల్ నిజామాబాద్ నిలబడాలి, రూరల్ నిజామాబాద్. అప్పుడు కూడా మళ్ళీ ఒక పెద్ద మనిషి వచ్చాడు, తొట్టుకుంటాడు, డి శ్రీనివాస్ వచ్చాడు. ఎప్పుడు పోయినా మనకు ఒక మనిషి ఉంటాడు ఎంబడ. ఆ మనిషిని కూడా ధైర్యం, ఆయన గుండె, ఆయన భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం, భగవంతుడు దయ వల్ల డి శ్రీనివాస్ కూడా ముప్పు రాపిచ్చి ఓడిగొట్టిడు 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి దయచేసి మీ అందరికీ ఎక్కువసేపు మాట్లాడకుండా క్యాండిడేట్లు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నేను ఈ గ్రామస్తుని చాలా మంది తెలియదు, నీ గ్రామస్తుని, నా పేరు ఈగ గంగారెడ్డి, మా అమ్మ పేరు సుశీలాయి. ఇక్కడే ఉంటుంది ఇల్లు, సురేష్ ఉంటాడు, దాంట్లో సురేష్ ఉంటాడు, నా పక్కనే ఇల్లు. సుశీలాయి చనిపోయింది, మా అన్న ఈగ నరసింహారెడ్డి నాన్న చనిపోయాడు. చనిపోయినప్పుడు మీకు ఎందుకు చెప్తున్నట్టు ఈ చిన్న విషయము, మా నాన్న ముందు చనిపోయాడు, కరోనా కన్నా ముందు చనిపోయినప్పుడు వచ్చాం, సావుకు అక్కడ పోయినాం, ఆవులో కట్టేస్తాం తీసుకపోయింది పెద్ద కొడుకును, నా తమ్ముడు దినేష్ రెడ్డి వాడు చాలా మంది తెలుసు. ఇళ్ళన్ని గుత్తలు ఇవన్నీ మొత్తము భూమి పూజ చేసిండు, మూకు పోసిండు దినేష్ రెడ్డి ఇంజనీరు, చాలా మంది తెలుసు, ఆయన నా సొంత తమ్ముడు. అయితే నేను కట్టేసాను పోతే చిన్నవాళ్ళు కూడా బాలయ్య ఉన్నాడు ఒక ఆయన లీడర్, చిన్నవాళ్ళు కూడా నచ్చి సార్ మీ బార్డర్ గీన్నే కట్టే చేసి ఉంటే ఈ లోపల వెయ్యు అది వెయ్యకు అని చెప్పాడు. మా చిన్నవాళ్ళు కూడా ఇదంతా మన కోర్టు ఇంతే అన్నాడు. అది ఇదే వాగులో కూడా కిరికిరి నాకు అర్థం కాదు అని అంటే, లేదు సార్ మా చిన్నవాళ్ళు కూడా అదంతా మాదే, ఇదంతా భూమి ఉన్నది మీకు అని చెప్తే కట్టే మాదేగానే కొంచెం వేసుకున్నాం. తర్వాత మా అమ్మ చనిపోయిన తర్వాత మా తమ్ముడు కూడా ఎస్టీఆర్ వచ్చిన తర్వాత గోన నాయకత్వంలో మన వైకుంఠ దావమైంది. మొన్ననే మనకు లింగమని ఎవరే సర్పంచ్ మాజీ సర్పంచ్ చెప్తున్నారు, సార్ మొన్న ఇది రథం కూడా చేసినాము, వైకుంఠ ధామంలో మనకు గౌరవంగా చనిపోయిన వ్యక్తిని గౌరవంగా ప్రయాణం చేస్తున్నాము. మనకు ఉండే వాగుల కిరికిరి పోయింది, అక్కడ ఈగలు ఉంటుండే తేనెటీగలు 2-3 చనిపోయారు. ఆ విషయం
విషయం కూడా గ్రామస్తులకు తెలుసు. కాబట్టి దయచేసి ఎక్కువ చెప్పి చెప్పకుండా అభివృద్ధి అనేది ఈ గ్రామంలో జరుగుతున్నది. ఈ రోడ్డు సింగిల్ రోడ్ ఉండే మన ఊర్లో సింగిల్ రోడ్ డబల్ రోడ్ చేసిండు. తర్వాత ఇంకా ఎన్నో విషయాలు గెలిచిన తర్వాత ఈ మాజీ సర్పంచులు ఈ గ్రామానికి మస్తు ఎవరు పోయినా ఒక పైరేట్ కారు అవసరం లేదు, డైరెక్ట్ పోతే పనిచేసే వ్యక్తి మన సిరికొండ మండలంలో చుమోనిపల్లి బిడ్డ. కాబట్టి ఇప్పుడు ఎవరో వేరే వ్యక్తులు వాళ్ళ పేరు తీసుకుంటే చాలా పెద్దగా అవుతారు. ఆ వ్యక్తి ఎక్కడో గుండారం, ఆ గుండారం దగ్గర మనిషి ఈ పోతూరు గ్రామానికి సేవ చేస్తారంటే నమ్మశక్యం కాదు. ఇంకొక వ్యక్తి డిచ్చిపల్లి వాస్తవుడు. కాబట్టి మన సిరికొండ మండల్ మన ఇంటి ఓట్లు సిరికొండ మండల్ ప్రతి గ్రామస్తుడు ప్రతి ఇంటి ప్రతి మహిళ మన గోవన్న మన ఇంటి నుంచి అన్న ఆడవాళ్ళు అయితే అన్న అనుకోవాలి, మగవాళ్ళు అయితే పెద్ద వయసులో తండ్రి అనుకోని దయచేసి ఏమి గాలి బీలి ఏం లేదు బట్టి పుకార్లు చేస్తున్నారు. మన కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏదుందో అభివృద్ధి ఇక తెలంగాణను పోగొట్టుకొని వేరే చేతులు పెడితే ఇక వాళ్ళంతా అదుగతి చిప్పగతి చేస్తారు, అలానే కొట్లాడతారు. దయచేసి కేసీఆర్ నాయకత్వం కేటీఆర్ నాయకత్వంలో గోవన్న బాగా ఇప్పుడే చెప్పిండు. అక్కడ నేను వింటుంటే నేను మాట్లాడలేదు, ఫస్ట్ నా గ్రామంలో మాట్లాడతానికి అవకాశం ఇస్తానని చెప్పిండు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు నాకు అవకాశం చెప్పిండు, నేను మంత్రి అవుతాను, తప్పకుండా మంత్రి అవుతాడు. ఎవరున్నాడు మన జిల్లాలో 5 ఎమ్మెల్యేలు కూడా బడుగు బలైన వర్గాల వ్యక్తి, బడుగు బలైన వ్యక్తి మన సీనియర్. మీరు ఎవరని చూసుకోండి, షకీల్ చిన్న పిల్లవాడే, ప్రశాంత్ రెడ్డి చిన్న జూనియరే, జీవన్ రెడ్డి చిన్న జూనియరే, గోవన్న ఒక్కడి గణేష్ గుప్తా కూడా జూనియరే. ఈయన కింద వాళ్ళంతా ఈ 5 సార్లు ఎమ్మెల్యే 94 నుంచి ఎమ్మెల్యే 94 నుంచి 24 అంటే గత 40 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఈసారి దేవుడు కన్నిస్తాడు. ఎప్పుడో నక్సలైట్లు ఎంబడబడ్డాడు, మొగుడు నక్సలైట్ ఎంబడబడ్డా కాంప్రమైజ్ కాకుండా నక్సలైట్కి ఎదిరించి ఇవాళ మా గ్రామస్తులకు సేవ చేయడానికి మిగిలిపోయాడు. కాబట్టి మీరందరూ ఆదరించాలి. ఈ గ్రామంలో నేను ఒక గ్రామస్తుడిగా మీ అందరికి ప్రాధేయపడుతున్నా, శిరవ మంచు వెళ్తున్నా. నేను మళ్ళోసారి చెప్తున్నా, ఈగ సుశీల ఇంకొక చాలా మంది తెలుసు. ఈగ సుశీల మా అమ్మ మిషన్ కుడుతుండే, రైకలు కుడుతుండే చాలా మంది చిన్నప్పుడు చెప్తున్నా. చాలా మందికి రైకలు కుడుతుండే చాలా అవసరం ఉండే. మా తమ్ముడు కూడా ఈ ఇళ్ళని ముప్పు కోసుడు ఇక దినేష్ రెడ్డి. ఆ విధంగా దయచేసి మా గ్రామంలో 1 సైడ్ ఓట్లు కారు గుర్తుకు ఓట్లు వేస్తే తప్పదిస్తే వేరే వాళ్ళంతా పెద్దోలా పూర్తి నమ్మకం ఉన్నది. మీరంతా మా గోవన్న గారి నాయకత్వం కారు గుర్తుకే జై తెలంగాణ. గోవన్న నాయకత్వం కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జై తెలంగాణ, జై తెలంగాణ అన్న. ధన్యవాదాలు. నాకు ఈ వద్దకి పంపడం జరిగింది. నేను మీ వద్దకి మరోసారి ఆశీర్వదించమని రౌండ్ పోటీ చేస్తున్నాను. ఎమ్మెల్యేగా 5సారి పోటీ చేస్తున్నాను. మన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో జిల్లా మొత్తం తిరుగుకుంటూ వస్తున్నాం, గెలుచుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం మన సొంత కూటికి వచ్చినాం, మన సొంత నియోజకవర్గానికి వచ్చినాం. నేను వచ్చిన నుంచి తెలంగాణ వచ్చిన నుంచి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన నుంచి ఈ ప్రాంతం 10 ఏళ్ళ నుంచి డెవలప్ అవుతుంది. అంతకంటే ముందు పోతునూరు గ్రామం వాగు దగ్గర ఉండే పాదగుడు. నేను అప్పుడు ఎంపీ, నేను మండలాధ్యక్షుడు ఉంటే చాలా కొట్లాడుతుంది ఈ జాగాల కోసం. వర్షాలు వచ్చి వరదలు వస్తే చాలా మంది ఇండ్లు కూలిపోయినాయి, కొంతమంది కొట్టుకపోయారు, నీళ్లు ఒళ్ళదాకా వచ్చినాయి, చాలా ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు పిల్లలకు తెలియదు చాలా మంది. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇల్లు కట్టే ప్లేసు వడ్డీ జాగా ఉండే, గవర్నమెంట్ జాగా ఉండే, దాన్ని ప్లాట్ తీసి పెట్టిన తప్ప ఇల్లు కట్టలేదు. అప్పుడు పంచుకున్నామంటే ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఇల్లు కడదామంటే ఇబ్బంది పెడుతున్నప్పుడు నేను ఎంపీ అయిన తర్వాత ప్లాట్ కొంచెం చిన్న సైజ్ చేసి ఇస్తే అందరికి వచ్చినాయి. పెద్ద సైజ్ ఉండడం వల్ల అందరికి రాకపోతుంది కాబట్టి నాకంటే ఎవరు రాకపోతుంది కాబట్టి అది కొట్లాడుతుంది. నేను వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నా, ఈ పెద్ద సైజ్ వద్దు, కొంచెం తగ్గిద్దాం సైజ్ అని చెప్పి తగ్గిస్తే గ్రామస్తులందరికీ కూడా ప్లాట్లు వచ్చినాయి. గ్రామంలో ప్లాట్లు వచ్చిన తర్వాత ఇల్లు కట్టడం స్టార్ట్ అయింది. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా అయింది పూర్తులు చెప్పరాకుంటాం. పూర్తుల గ్రామం కొత్త గ్రామం నా దృష్టిలో. పోతునూరు, చిన్నవాళ్ళగూడు 2 కొత్త గ్రామాలే. కొన్ని ఆ గ్రామం కానీ ఈ గ్రామం కానీ నేను ఎంపీ అయినాక ఎమ్మెల్యే అయినాక మొన్నటి నుంచి 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత గల్లీకి సీసీ రోడ్ అయింది. గల్లీకి
మీ ఇంటి దగ్గర వచ్చిన రోడ్డు బాగా అద్భుతంగా ఉంటాయి. ఈ రోడ్డు డబుల్ రోడ్ అయింది. వాలుగొడికెళ్ళి ఈ నుంచి వాలుగొట్టు నుంచి గిరినే దాకా సిమెంట్ రోడ్ చేసిన డబుల్ రోడ్, సిమెంట్ రోడ్ 20 ఏళ్ళగా చేరిపోలేదు. అంతమంది గట్టిగా ఉంది. ఎందుకంటే ఇది మన ప్రాంతం కాబట్టి, మన ఏరియా కాబట్టి రోడ్డు చేరిపోవద్దు, కొన్ని ఏళ్ళు ఉండాలని ఉద్దేశంతో ఇవన్నీ చేస్తాం మనం. ఇవన్నీ చేస్తాం. గ్రామాలలో చాలా చైతన్యం వచ్చింది. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. వారు చదువుకున్న సందర్భంలో కూడా మరి గ్రామాల్లో ఉన్నటువంటి చాలా మంది ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ సర్పంచ్ సుందరమని మందుల బాలయ్య గారు, ఉప సర్పంచ్ మహేష్, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు షేర్ నర్సయ్య, యూత్ ప్రెసిడెంట్ వినోద్, మనం గెలవగానే వచ్చే జనవరి ఫిబ్రవరిలో వీళ్ళందరికీ కూడా 3000 రూపాయలు అయితే పెన్షన్, 2016 వచ్చే పెన్షన్ 3000 రూపాయలు అయితే సంవత్సరం తర్వాత 3000 అయితే, ఆ సంవత్సరం తర్వాత 3000 అయితే, మరో సంవత్సరం తర్వాత 4000 అయితే, 5 ఏళ్లలో 5000 రూపాయలు అయితే. ఎవరైతే పెన్షన్దారు ఉన్నారో వాళ్ళకు కూడా మనం చేస్తాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి ఇంట్లో సర్వే చేయించి ఏ ఇంట్లో అయితే పెన్షన్ లేదో ఆ ఇంట్లో ఒక మహిళకు 3000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తా అని చెప్పి అన్నారు. వాళ్ళు ఎవరైతే రాలేదు వీళ్ళందరూ వస్తాయి మళ్ళీ వస్తాయి. ఇవన్నీ వస్తాయి. ఇవల్ల ఈ పక్క పండుగ తగ్గుతున్నారు. రైతులు చాలా మంది ఇలా 440 మంది రైతులు ఇక్కడ చిన్న గ్రామంలో రైతు బంధు ఎంత ఇస్తున్నాం? సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇస్తున్నాం. మనం వచ్చే కొత్త ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో మళ్ళీ వచ్చిన తర్వాత 16,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి, ఎకరానికి 16,000. ఇది ఎవరు ఇయ్యరు. తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ ఇస్తున్నాం మనం. అదే వేరే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి, రాజస్థాన్లో ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటకలో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో కళ్యాణ లక్ష్మి లేదు, 2000 పెన్షన్ లేదు, 24 hours కరెంట్ దిక్కు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏమీ లేదు. ఇక్కడ చెప్తారు నేను 4000 పెన్షన్ ఇస్తాం, రైతు బంధు ఇస్తాం. ఇవన్నీ చూడటం మాటలు చెప్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీలు. వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన మనం, 40 ఏళ్ళు అవకాశం ఇచ్చిన మనం. అప్పుడు ఎందుకు లేవు పెన్షన్లు? 2000 రూపాయలు పెంచినప్పుడు 2000 ఎందుకు లేనప్పుడు 2000 ఇస్తున్నాం మనం, పెంచుతాం మళ్ళీ. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మోసపోయి చేసిండు అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి. అక్కడ కరెంట్ దిక్కులేదు, 6 గంటలు 7 గంటలు వస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం కాకముందు రైతాంగం కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంటు ఓన్లీ 6 గంటలు 3 గంటలు వస్తుంది. రాత్రిపూట అసలు కరెంట్ అని చాలా మంది రైతులు కట్టె పట్టుకుని టార్చర్ పెట్టుకుని మోటార్లు జరిగిపోతే పాములు కుట్టాయి. చాలా మందికి కరెంట్ షాక్ ఇచ్చింది, తేలిగుట్టినాయి, చనిపోయిన చాలా మంది. వాళ్ళ కేసీఆర్ దయ వల్ల 24 గంటలు కరెంట్ వస్తుంది మనకు. ఎప్పుడు వెళ్తే అప్పుడు పంటలు వేస్తే నీళ్ళు వస్తున్నాయి మనకు. పంటలు బాగా పండుతున్నాయి, పుట్ల బుద్ధి పడుతున్నాయి. పండిన పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇలా ఎన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అవసరం మనకు. ఆ పార్టీ నుంచి మనం చికెట్ చేస్తే తప్ప మన బతుకులు వెలుగులు రావు. నేను ఒకటే మనం వేస్తున్నాయి ఇవాళ. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పేది చూడ మాటలు, మనం చెప్పేది నిజమైన మాటలు, అమలు చేస్తున్న మాటలు. ఇవాళ ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకోవాలి మనం, చాలా పనులు చేసుకోవాలి. రాష్ట్రం మంది 10 ఏళ్ళు అవుతుంది, స్వతంత్రం వచ్చి 75-80 ఏళ్ళు అవుతుంది. 80 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంది, బీజేపీ చేస్తుంది. వాళ్ళ పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇలాంటి సౌకర్యాలు లేవు వాళ్ళకు. ప్రజల పథకాల గురించి ఇబ్బంది పడుతున్నారు అక్కడ. కానీ ఇక్కడ మనం సంతోషంగా ఉన్నాం, హాయిగా బతున్నాం మనం. పంటలు పడుతున్నాయి, దృష్టి పనిచేస్తున్నాం మనం. ఇంకో విషయం చెప్పాలని నేను 2 విషయాలు. ఒకటేమో
మోడీ ప్రభుత్వం కేంద్రం ఉంది కాబట్టి ఒక్క సిలిండర్ ధర 1200 ఇప్పుడు ఒక సిలిండర్ కూడా అంటే 1200 రూపాయలు కట్టాల. కానీ మన ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత 800 రూపాయలు సబ్సిడీ ఇచ్చి కేవలం మీకు 400 రూపాయలకి సిలిండర్ ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ 400. ఇంటర్వ్యూలో మా అక్క చెల్లెలు మన ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత 400 రూపాయలకి సిలిండర్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం చెప్పాల్సినవి. ఇవాళ మా సోదరి బంధువులు చాలా మంది ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకు చనిపోతే రైతు బీమా సాలకు, భూమి లేని వాళ్ళు చనిపోతే బీమా రాదు. ఎవరిది భూమి లేదో వాళ్ళందరికీ కూడా కుటుంబాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్సూరెన్స్ నేనే కడతా, వాళ్ళందరికీ అనుకోకుండా చనిపోతే వాళ్ళకు రైతు బీమా లాగా కేసీఆర్ బీమా కూడా ఇస్తే 5 లక్షల రూపాయలని వాళ్ళు చెప్తారు. కాబట్టి తప్పకుండా మరి వల్ల ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు 6 గ్యారెంటీలు మేము 12 గ్యారెంటీలు ఇస్తున్నాం. మేము 12 గ్యారెంటీ మేము ఇస్తున్నాం. మేము గొప్పనా వాళ్ళు గొప్పనా ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి దయచేసి చెప్తున్నా మరి మోసం మాటలు నమ్మొద్దు. కొంతమందికి ఇల్లు రావాలా, ఇళ్ల స్థలాలు కావాలా, వాళ్ళకు కూడా ఇళ్ల స్థలం ఉంటే ఇల్లు కూడా ఈ గ్రామంలో ఇచ్చిన మనం ఎన్ని గ్రామంలో ఇప్పుడు గుర్తుగా
వచ్చిన వాళ్ళు ఏమంటుంది 524 మందికి అసలు ఎంతమంది రైతులు ఇక్కడ ఉన్నారు? రైతు బంధు వచ్చే వాళ్ళ సంఖ్య కావాలి నాకు. రైతు బంధు వచ్చే సంఖ్య ఎంతమంది పోతున్నారు? ఇక్కడ ఉండలేదు మంది వస్తున్నారు. ఈ గ్రామంలో 524 మందికి ఇస్తున్నారు రైతు బంధు. ఉన్నటువంటి క్యాండిడేట్ మీరు వచ్చిన గ్రామానికి పెన్షన్దారులు రైతు బంధు పొందే వాళ్ళు ఉంటేనే దాదాపు 1000 మంది ఉంటారు. ఎంతమంది ఉంటారు బాబు? ఎట్లయితే మీకు ఎట్లా ఎవరు సేవ చేయాలా? సేవ ప్రతిఫలం మీద కావాలి. మనకు ప్రతిఫలం కావాలి కదా. సేవకు ఒక కుటుంబం కావాలి మనిషికి. ఏది లేదు ఇస్తున్నా మేము తీసుకుంటాం ఓటు మాకెళ్ళి అనే విధంగా వ్యవహారం చేస్తే ఎవరు పట్టించుకోడు. ఇంత చిన్న గ్రామానికి ఆసరా పెన్షన్లు బీడీ పెన్షన్లు ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత 3,50,00,000 పడేసి గ్రామానికి 3,50,00,000. రైతు బంధు ఇచ్చింది 6,60,00,000. రైతు బీమా 5% పేరు వారికి 25 లక్షలు పరిశ్రమ. సీసీ రోడ్లు నిర్మాణం 10 రోడ్లు ఇచ్చాం 57 లక్షల పరిశ్రమ గ్రామంలో, చిన్న గ్రామంలో. ఒక్క చెక్ డ్యామ్ ఇచ్చాం, దాని ఖరీదు 7,68,00,000. ఎవరి కోసం ఇచ్చేవాడిని? గ్రామస్తుల కోసం ఇచ్చాం. సర్పంచ్ కూడా తప్పే ఉన్నది లేదని కాదు. సర్పంచ్ నేను నచ్చేది ఎవరో చేయాలి. పబ్లిక్లో బాధిరెడ్డి కూడా వస్తున్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు. మీరు అందరూ ఉండాలంటే అందరూ ఉంటాయి. కొంతమంది పిలిచి రావాలంటే కొంతమంది ఆడవాళ్ళు వస్తారు. పాపం డాక్టర్ మైలు మిగతా వాళ్ళు కూడా బాధ్యత ఉంది. ఇంతమంది చెక్ డ్యామ్ ఇచ్చినాము ₹1,00,000. మొత్తం కలిపి మీ గ్రామానికంటే 19,78,00,000 ఇచ్చిన గ్రామానికి. ఎవడు ఇస్తాడు? కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇచ్చినాడు? ₹1 ఇచ్చిందా? మరి ఇస్తే ఇంత మర్యాద ఏది నాకు? ఏది మర్యాద? మీరు ఇస్తారు, మేము తీసుకుంటే మేము రాము, మా ఇష్టం. ఇది పద్ధతి. ఇట్లయితే ఎట్లా? చిన్న గ్రామం డెవలప్ వాళ్ళకి. ఈ గ్రామంలో దళితులకు 47 ఎకరాల 12 గుంటలు ఇచ్చిన భూమి, 47 ఎకరాల 12 గుంటలు ఇచ్చింది. కమ్యూనిటీ హాల్ కోసం 35 లక్షల పరిస్థితి గ్రామంలో. సరే సర్పంచ్ వాడికి తెలియదు. నేను గ్రామస్తులు మరి వేస్తున్నా. మా గంగారెడ్డి ఉన్నాడు, ఈ గ్రామస్తుడు సొసైటీ చైర్మన్ సరికొండకు. నేను మనవి చేస్తున్నా ఏంటంటే వచ్చే 30వ తేదీ నాడు జరిగే ఎలక్షన్లో నేను మళ్ళీ మీ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నా. ఈ ప్రాంతం నుంచి మీరందరూ దయచేసి ఆ రోజు ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళి కారు గుర్తుకు ఓటేస్తే వీళ్ళందరూ లబ్ధిదారులందరూ ఎవరు చట్టం ద్వారా గ్రౌండ్ అవుట్ వచ్చేవాళ్ళు, 341 మంది పెన్షన్దారులు, 524 మంది రైతు బంధు పొందేవాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ఓట్లు వేస్తే ఈ ఊర్లో వేరే పార్టీకి ఓట్లు పడేస్తుంది. మొత్తం కారుబడి ఉంటుంది. ఈ గ్రామంలో కళ్యాణ లక్ష్మి గరీబ్ వాళ్ళ ఆడపిల్లలకు పెళ్లి చేస్తే ₹1,116 ఇస్తున్నాం. ఎంతమందికి? 40 మందికి 40 లక్షలు ఇస్తున్నాం. మీరు ఎక్కడ పోయిన వాళ్ళందరూ చెక్కులు తీసుకుని బయటపడు తప్ప మనకు కావాల్సిన లేదు. గత ఎమ్మెల్యే వచ్చిండు, ఆయన చేతులు ఇచ్చి 10 చెక్కులు ₹1,00,000 ఇచ్చిండు. వస్తున్నాయట, చచ్చుకుంటాము కలుతామనే ఆలోచన ఉండాలి. ఉండదు లేకపోతే ఎట్లా మరి? అలా ఖర్చుకి ఇస్తాను, మేము తీసుకుంటున్నాం. అంటే ఏం మరి కదా ₹1,00,000 కూడా ఇస్తున్నాం. మనకు ₹1,00,000 నా బిడ్డ పెళ్లి ఉంది, బాకీ పట్టిస్తాడు కూడా నా ఎప్పుడు అడిగాడు. వీళ్ళ పుక్కట్టుకు మేము ఇస్తామని హామీ ఇస్తే ₹1,16 ఒక మేనమామలాగా, ఒక తండ్రిలాగా, ఒక మామలాగా, ఒక కోడలు పంపిస్తున్నాడు ఆయన. ఆ చెక్కులు మీకు ఇచ్చిన మేము ఇవన్నీ ఇచ్చినప్పుడు దీనిలో షాజీబాబు 4 ఇచ్చాం ముస్లింలకు. అదేవిధంగా
సీఎం సాయి అనేది సీఎంఆర్ఎం దాదాపు 15 లక్షలు పరిశీలించాము. 15 లక్షలు. వైకుంఠధామం కోసం 12 లక్షలు ఖర్చు పెట్టినాం. కమ్యూనిటీ హాల్స్ 9 ఇచ్చినాం మనం. ఇవన్నీ చేసినాం మనం. 19 కోట్ల 5 లక్షల రూపాయలు ఈ గ్రామాలకు ఇచ్చినాం మనం. ఫ్యూచర్లో మళ్ళీ గెలిచిన తర్వాత పెద్దవారికోట నుంచి రావుట్ల వరకు డబుల్ రోడ్ కూడా ఇస్తున్నాను. గ్యారెంటీ ట్రాన్స్ఫర్ అయింది, డబుల్ కూడా ఇస్తున్నా. ఇన్ని చేస్తున్నప్పుడు దయచేసి మనం చేస్తుంది అందరికీ కూడా మరి ఏ పార్టీ చేస్తుంది, ఏ ప్రభుత్వం చేస్తుంది? గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండే 10 ఏళ్ల కంటే ముందు 40 ఏళ్ళు 50 ఏళ్ళ ప్రభుత్వం పనిచేసింది. ఇవాళ ఆ పని ఆ ప్రభుత్వం చేసినప్పుడు ఎట్లా ఉండే కరెంటు, అప్పుడు రైతులు ఏ విధంగా బతికారు, అప్పుడు రైతులకు 20 గంటలు కరెంట్ ఇచ్చిందా, వాళ్ళు రైతు బంధు ఇచ్చిందా, రైతు బీమా ఇచ్చిందా, మీరు పండించిన పంటను కొనుగోలు చేసిందా, వాళ్ళు ఏమీ చేయని వాళ్ళు రేపు వస్తారు మళ్ళీ ఈ గ్రామానికి. బాధిరెడ్డి వాడు రాసుంటోడు, ఈసుంటోడు, ముఖ్యమంత్రి రాసుంటోడు, ఇటువంటి వాడు మాట్లాడితే వింటారా మీరు? మీ చేతులతో చెక్కులు తీసుకున్నారు, మీ చేతులతో పెన్షన్ తీసుకుంటారు, మీ చేతులతో సీఎంఆర్ఎఫ్ తీసుకుంటున్నారు, మీ చేతులతో కళ్యాణం చేసుకుంటున్నారు, పెన్షన్ తీసుకుంటున్నారు. వాడు వచ్చి చెప్పితే అడ్డమైన మాటలు మనం వింటాము. మనం వినొద్దు, దయచేసి చెప్తున్నా. మంచి చేసేటోడు చెడు సమానం చూస్తే లాభట ఏం లాభం? మంచి చేసేటోడు చెడు సమానం చూస్తే ఏం లాభం? లాభం లేదు. మంచి చేసేటోడికి మర్యాద ఇవ్వాలి. మర్యాద ఏ విధంగా మాకేమీ ఇంటర్వ్యూలు చాలా అవసరం లేదు. 5 ఏళ్ళ కోసం వస్తాం మీ దగ్గరికి. ఒక ఓటు వేయమంటాం అంతే. ఒక ఓటు ఒక రోజు. పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడతాం మీకోసం నేను. ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు కష్టపడుతున్నా. ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల కోసం ఉంటానే. మరి వాళ్ళు వచ్చిన మీ గ్రామానికి నేను ఓటాడడానికి అర్థం చేసుకోవాలి. మీరు ఆలోచించాలి. మీరు ఇన్ని పనులు చేసిన వ్యక్తి మా ఊరికి వచ్చిండు, అడిగిండు. ఆయన అడిగింది పెద్దగానా, మేము చేయడం చిన్నగానా? ఒక్క ఓటు ఆడుతున్నా మిమ్మల్ని దయచేసి కారుగుర్తుకేమని. ఇవాళ ఒక్క ఓటు మీ అందరు వేస్తే ఈ గ్రామంలో వేరే ఎవరికి ఓట్లు పడి ఇవన్నీ చేయాలి దయచేసి. రెండో విషయం చెప్తున్నా, అన్ని కులాలకు మనం సంఘాలు ఇస్తాం. కొందరికి ఇవ్వాల్సిందేమో ఇవాళ కూడా ఇస్తాం. మనం మునకాపులకు ఇచ్చినాం, వేస్తులకు ఇచ్చినాం, ఇంకా అందరికి ఇస్తాం. మనం తక్కువ ఇంకా ఇస్తాం. మనం గతంలో ఎవరైనా ఇచ్చినా మీకు? కాంగ్రెస్ పనులు ఇచ్చినా మనం ఇవ్వలేదు. మనం ఇచ్చాం. ఏది అడుగుతుంది ఇచ్చాం, ఏది అడుగుతుంది ఇచ్చాం. మనం ఏది అడుగుతుంది ఇచ్చినందుకు చెరుకు తీపేస్తుంది కదా అని కిందిగా కుట్టిమనుకో మంటేస్తుంది మనకు. అవునా కదా? బంగారు పెట్టే పాతు, బంగారు గుట్టు పెట్టే పాతు ఉంటుంది. అది తినమ కూడా పెడితే బంగారు గుట్టు, ఆ బంగారు గుట్టు కూడా పెడితే తినాలి, మనం అమ్ముకొని తినాలి. కానీ దినా ఓడి చూస్తాడు, రేపటిదాకా ఓడి చూస్తాడు. కోసుకుందామంటే ఏమీ లేదు. టీఆర్ఎస్ బ్రతుకుడు అంతే. టీఆర్ఎస్ బ్రతుకుంటేనే ఇవన్నీ వస్తాయి మనకు. లేదనుకో కరెంటు జీరో రాదు, కరెంట్ రాదు. నేను చెప్తున్నా మీకు. వేరే పాట వచ్చిందనుకో కరెంట్ రాదు. వాళ్ళు మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి 24 hours కరెంట్ అవసరం లేదు అనుకున్నాను. 3 గంటలు చాలనుకున్నాను. చాలా 3 గంటలు రైతులకు అలా చెప్పుకుని మాకేం అభ్యంతరం లేదు. సరిపోయినటువంటి వ్యక్తి 3 గంటలు కావాలంటే ఎందుకు వెళ్ళగొట్టాడు అవసరం వాడికి? వాళ్ళ కర్ణాటకకి వెళ్ళి వాళ్ళ ముఖ్యమంత్రి వచ్చిండు, డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తప్పు. మా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, మేము 3 గంటలుగా 5 గంటలు ఇస్తున్నట్టు తీసుకున్నాను. అరే పిచ్చోడ, మేము 24 గంటలు ఇస్తున్నాం. మేము ఎక్కడ చెప్పుకోలేదు. మేము ఇవల్ల ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కర్ణాటకలో. ఆ రాష్ట్రంలో కరెంట్ దిక్కులేదు. పంటలు వెళ్ళిపోతున్నాయి మొత్తం. ట్యాంకర్లతో తెరుస్తుంటారు వాళ్ళు. వాళ్ళు వచ్చి మనం ఉద్ధరిస్తారా? వాళ్ళ అవసరం మనకు? కాంగ్రెస్ పార్టీ అవసరం ప్రభుత్వం? వస్తారు, రేపు వస్తారు. రేపు మాదే ప్రభుత్వం వస్తుంది, మా కోటేయండి. 2000 పట్టణాలు కూడా వదిలేన్నారు. 14లో తెలంగాణ వచ్చినాక 2014లో సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, మాకే ఇస్తారు ఓట్లు. వేసిండ వాళ్ళ కోట్లు వేసిండ. 2019 కూడా వచ్చింది ఎలక్షన్. అప్పుడు కూడా అందరూ మా పాట వేస్తుంది. వచ్చిందా? రాలే. మళ్ళీ ఇప్పుడైతే పాట పాడుతున్నారు. ఈ పాటలు పాడుతుంటారు వాళ్ళు, వాళ్ళ ఓట్లు రావు.
దయచేసి చెప్తున్నాను మీ అందరికీ కూడా 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత చేయనటువంటి పనులు ఈ రాష్ట్ర పుస్తక 10 ఏళ్లలో చాలా చేసిన ముఖ్యమంత్రి గారు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, మిగిలిన కార్యక్రమం చేసుకోండి. సేఫ్ ప్రభుత్వం ఇది. ఇవాళ వాడు వీడు చెప్పే మాటలు విని మోసపడతాం వల్ల వేరే పార్టీ వస్తే 10 ఏళ్ళు ఎన్నుకోబోతున్నాం తెలంగాణ. కాబట్టి మరొకసారి మనం చేస్తున్నాం మీ అందరికీ కూడా చిన్నవరం గ్రామ పెద్దలకు ప్రజలకు మా అక్కలకు చెల్లెలకు దయచేసి చెప్తున్నా, నా గుర్తు కారు గుర్తు కొట్టేసి అద్భుతమైన గెలిపిస్తారని ఆశిస్తూ మరి వల్ల ఇచ్చిన